పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్దం వల్ల ఇరాన్లో చిక్కుకుపోయిన 345 మంది భారతీయ మత్స్యకారులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు. ఆర్మేనియా మీదుగా సాగిన ఈ తరలింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసినట్లు అధికారులు తెలిపారు. ఈ జాలర్ల బృందం శనివారం సాయంత్రం చెన్నై విమానాశ్రయానికి చేరుకుంది. ఇరాన్ నుంచి నేరుగా విమానాలు లేకపోవడంతో వీరు 20 గంటల పాటు ప్రయాణించి ఆర్మేనియా చేరుకుని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి చేరుకున్నారు. మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ విమానాశ్రయంలో మత్స్యకారులకు స్వాగతం పలికారు. వారికి ఆహారం, దుస్తులు అందించడమే కాకుండా వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఇందుకోసం 3.25 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు కమలం పార్టీ శ్రేణులు తెలిపాయి. సుమారు 25 రోజుల పాటు తిండి, నీరు లేక నరకం చూశామని, ప్రధాని మోదీ చొరవ వల్లే తాము ప్రాణాలతో తిరిగి వచ్చామని మత్స్యకారులు కన్నీటి పర్యంతమయ్యారు. మత్స్యకారుల తరలింపునకు సహకరించిన ఆర్మేనియా ప్రభుత్వానికి విదేశాంగ మంత్రి జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు.